డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ఇప్పుడు సుమారుగా 20 రోజులుగా ఉండేది. కానీ ఈసారి 19తో సరిపెడుతున్నారంటే మధ్యలో సెలవులు పోగా 15 రోజులకే సభ కుదించడమైంది అనేది ప్రతిపక్షాలు అలాగే విపక్షాలు ఉండే ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలని కూడా విభేదిస్తున్నాయి. మొత్తం మీద బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఏదైతే రాజ్నాథ్ సింగ్ గారు ప్రభుత్వం తరపున హాజరయ్యారు, అలాగే నడ్డా గారు, మరో కేంద్ర మంత్రి నడ్డా గారు కూడా హాజరయ్యి మిగతా 36 పార్టీలకు సంబంధించిన బిజినెస్ అడ్వైజరీ కమిటీతో మీటింగ్ పెట్టారు. కూలంకుషంగా చర్చించండి, సభలో ప్రజలకు ఉపయోగపడే విధంగా మాట్లాడాలి తప్ప సభను అడ్డుకునే ప్రయత్నం దయచేసి చేయొద్దని విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. మరోవైపు సుమారుగా 13 బిల్లులను ప్రవేశపెట్టేలో భాగంగా చాలా వరకు ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. అది బీజేపీ ప్రభుత్వం, అదే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన బీజేపీ ప్రభుత్వం ఎన్ని రకాల సవరణలు ఒక్కొక్కటిగా ట్రెమెండస్ చేంజెస్ జరిగేలాగా ఇండియాలో అద్భుతమైన మార్పులు వచ్చేలాగా చేస్తూ ఒక్కొక్కటిగా చేసుకొస్తుంది. దాంట్లో భాగంగానే ఈసారి 13 బిల్లులు ప్రవేశపెట్టున్నారు. అయితే కాంగ్రెస్ తరఫున ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ గారు ఒక విమర్శ చేశారు. వీళ్ళకి నచ్చినట్టుగానే సభ నడుపుకుంటున్నారు, అందులో చాలా వరకు పర్యవేక్షణ చేయకుండానే సభ బిల్లులోకి ఆమోదంలోకి వచ్చేస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్టు? 13 బిల్లులో 8 ఇప్పటివరకు పర్యవేక్షణ జరగలేదు అనే విధంగా కూడా వ్యాఖ్యానించారు. నిన్న మొత్తం మీద డిసెంబర్ 1న ప్రారంభమైన శీతాకాల సమావేశాలు కొంచెం వేడిగానే చర్చ జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు, ఉపరాష్ట్రపతికి సంబంధించి ధన్ఖడ్ను ఎందుకు రాజీనామా చేశారనే అంశం మీద ప్రధాన ప్రతిపక్ష నేత అయిన ఖర్గే గారు ప్రసంగించారు. అంటే వీళ్ళు ఎంతసేపు తెల్ల కాగితం అంతా వదిలేసి ఆ చిన్న మచ్చను పట్టుకుంటారు కాబట్టి అలా పట్టుకోవడం వల్ల కూడా కొంత ప్రయోజనం ఉంది. ప్రభుత్వం ఇంకాస్త ఇంటలెక్చువల్గా ఆలోచించి ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ ఖర్గే గారు ఈ విధంగా ప్రశ్నించడం, తర్వాత కరిచేది కుక్క కాదు పార్లమెంట్లో కూర్చున్నవారు అనే రేణుకా చౌదరి గారి వ్యాఖ్యలు మొత్తం మీద అన్నిటి కూడా రసాభాసగా మారింది. దానికి మొత్తానికి నాటకాలకు పార్లమెంటు వేదిక కాదు అని ప్రధానమంత్రి మోదీ గారు ఒక్కసారి దాని మీద ఈ విధంగా ఖండించడం కూడా జరిగింది. ఒక్కసారి రేణుకా చౌదరి గారు ఈ విధంగా అయిన వ్యాఖ్యలు చేయడం ఒక్కసారి రసాభాసగా మారింది. ఒకసారి అది చూద్దాం. వివాదం రేపిన కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలు. ఎట్లాగూ రేణుకా చౌదరి గారు అంటే కొంచెం అగ్రెసివ్గానే మాట్లాడుతుంటారు. ఎక్కడైనా ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా చాలా దాన్ని ఏమంటారు, జబర్దస్త్గా కూడా మాట్లాడుతూ ఉంటుంటారని చెప్పి చాలామంది విమర్శిస్తుంటారు. అయితే ఆవిడ ఆ పార్లమెంటు ఆవరణలోకి కుక్క తీసుకుని వెళ్ళడం, ఆమె వివాదం రేపిన కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలు మన స్టేట్మెంట్ చూస్తే కరిచేది కుక్క కాదు పార్లమెంట్లో కూర్చున్నవారు అంటే పార్లమెంట్లో ఎవరు కూర్చుంటారండి? పార్లమెంట్లో పెద్దల సభ ఉంది, చిన్నల సభ ఉంది, ఎగువ సభ ఉంది, దిగువ సభ, అంటే అటువంటి వాళ్ళని ఆ విధంగా పోల్చడం అనేది వివాదం రేపుతుంది. మరోవైపు భాజపా దీని మీద ఈవిడిపై చర్యలు తీసుకోవాలని పూర్తి స్థాయిలో డిమాండ్ వినిపిస్తున్నాయి. పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ రేణుకా చౌదరి కారులో ఆమె తీసుకొచ్చిన కుక్క మన ఇక్కడ ఫోటోలో చూడొచ్చు. కరిచేది కుక్క కాదు పార్లమెంట్లో కూర్చున్నవారంటూ రేణుకా చౌదరి గారు చేసిన వ్యాఖ్యలు సోమవారం శీతాకాల సమావేశాల తొలి రోజు చాలా వివాదం రేపాయి. అంటే వీళ్ళు సభని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా రకరకాల విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ విధంగా ప్రశ్నించడం, అంటే ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక, ప్రభుత్వాన్ని ఏమీ చేయలేక, యావత్ భారతంలో సగంకు పైగా రాష్ట్రాలు భాజపా గెలుచుకుందని అక్కసుతో కూడా అయ్యుండొచ్చు అని నేను అభిప్రాయపడుతున్నాను. అయితే ఓ కుక్కను తీసుకొని ఆమె పార్లమెంట్ ఆవరణలోకి రావడం భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దాంతో ఆమె వెనక్కి పంపారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న మీడియా సిబ్బంది ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన కిందకి రాదా అని, అంటే ఇవిడేమో చిన్న రీసెంట్గా ఎంపీ అయిన వ్యక్తి ఏం కాదు. నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి కూడా ఒక ఫైర్ బ్రాండ్గా పేరు వినిపించే రేణుకా చౌదరి గారు చాలా సందర్భాల్లో ఎంపీ అయ్యారు. ఇక్కడ కూడా ఎన్టీఆర్ గారు దిగిపోయినప్పటి నుంచి కూడా ఆయన్ని ఏదైతే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దింపేసిందో ఆ టైంలో ఆవిడ ఎంత అగ్రెసివ్గా పనిచేశారు, చాలా బాగా ముందుకు వెళ్ళారు. అంటే చాలామంది మహిళలకు ఒక ఇన్స్పిరేషన్గా ఉండే రేణుకా చౌదరి గారు ఇప్పుడు ఎన్నోసార్లు ఎంపీ అయ్యారు. ఇప్పటికీ ఆవిడ పార్లమెంట్ ఆవరణలోకి ఇటువంటి జంతువులు తీసుకురావడం ప్రోటోకాల్ ఉల్లంఘన కాదా అని ప్రశ్నించిన దానికి, నేను పార్లమెంట్కి వస్తున్నప్పుడు దారిలో ఒక స్కూటరు కారు ఢీకొన్నాయి, ఆ సమయంలో కుక్క అక్కడ ఉంది, ఏ వాహనం కిందైనా పడుతుందేమో దాన్ని తీసుకొని వచ్చా, ఇందులో ప్రోటోకాల్ ఉల్లంఘన ఎక్కడుంది? ఒకవైపు ఎస్ఐఆర్ నిర్వహించలేక బూత్ లెవెల్ ఏజెంట్లు చనిపోతుంటే దాని అధికారపక్షం డ్రామాగా అభివర్ణిస్తోంది. ఇది ఆవిడ అసలు ఆరోపణ. ఈ సర్ నిర్వహించలేక ఏదైతే మనం సెన్సిటివ్ సంబంధించిన ఉందో ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి
ఎలక్షన్ ఓటర్లది, దాని మీద వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దాన్ని మరొక్కసారి ఈ విధంగా ఆమె యొక్క ఆవేదన తెలియజేసే ప్రయత్నంలో భాగంగా బూత్ లెవెల్ ఏజెంట్లు చనిపోతుంటే దాన్ని అధికారపక్షం డ్రామాగా అభినయిస్తుంది. మరోవైపు కుక్కను రక్షిస్తే దాన్ని సమస్యాత్మకంగా చిత్రీకరిస్తోందని రేణుకా చౌదరి ఆరోపించారు. మొత్తం ఇవన్నీ ఓకే కానీ ఇక కాదు కుక్క, కరిచేది కుక్క కాదు, పార్లమెంట్లో కూర్చున్నవారు అన్నట్టుగా వ్యాఖ్యలు కొంచెం దుమారం రేపాయని చెప్పాలి. సో దాంట్లో భాగంగా మొత్తం మీద ఈ అన్ని వ్యవహారాలని ప్రధానమంత్రి మోదీ గారు తన యొక్క ప్రసంగంతో ఒక్కసారిగా ఎలా చెప్పారని చూద్దాం. నాటకాలకు పార్లమెంటు వేదిక కాదు, నిష్పృహ వెళ్ళగక్కడానికి సభను వాడుకుంటున్నారు. ఇంతకుముందు నేను స్టార్టింగ్ అదే చెప్పాను, ఒక అక్కసుతో, అంటే మేము ముందుకు వెళ్ళలేకపోతాం, అన్ని చోట్ల భాజపా అనే పక్షాలతో ఉన్న మిత్రపక్షాలు ముందుకెళ్తున్నాయనే అక్కసు, మేబీ నిరాశ నిస్పృహలు లోనవడం, దానివల్ల సభను వాడుకుంటున్నారు. ఎన్నికల ఓటములు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ సేయింగ్ బిఫోర్. వ్యూహాన్ని మార్చుకోండి లేదంటే టిప్స్ చెబుతారండి. చూడండి, అంటే ఒకప్పుడు అబ్రహం లింకన్ గారి గురించి చాలామంది కథలుగా చెప్తూ ఉంటారు. ఒక సభలో ఒక ఎంటర్ప్రీనర్ లేచి, ఒకప్పుడు నీ తండ్రి నాకు షూస్ కుట్టేవాడు అన్నట్టుగా అవహేళనగా మాట్లాడాడంట ఇది అమెరికన్ ప్రెసిడెంట్. సో ఆయన మాట్లాడితే ఈ సందర్భంగా నా తండ్రిని గుర్తు చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అని దాన్ని చాలా చాకచక్యంగా మార్చుకున్నాడు. అలాగే ఈయన మీద ఒక ఛాయ్ వాళ్ళ ఈయనకేం తెలుసు దేశ పరిపాలన గురించి అన్నారు కాంగ్రెస్ వాళ్ళు. వెంటనే దాన్ని అవును ఒక ఛాయ్ వాళ్ళనే, ఒక సామాన్యుడినే, ఒక సామాన్యుడికి తెలిసిన సాధక బాధలు డబ్బున్నోడికి కారులో తిరిగినోడికి ఏం తెలుస్తుంది అంటూ దాన్ని అవకాశంగా మలుచుకోవడం నిజంగా మేధావుల గొప్పతనం అది. సో ఇక్కడ కూడా చాలా పాజిటివ్గానే వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. చూడండి, వ్యూహాన్ని మార్చుకోండి లేదంటే టిప్స్ చెబుతారండి. మీరు వ్యూహాలు మార్చుకోవాలి, నాయకత్వ లక్షణాలు మార్చుకోవాలి, కొత్త నీరుని పాత నీటిని చేర్చి ముందుకు తీసుకెళ్ళాలి. అందుకే కదా రాజస్థాన్ వాటిల్లో కొత్త ఢిల్లీలో మొదటిసారిగా ఎన్నికైన వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? భాజపా ప్రభుత్వాలలో కష్టపడి పనిచేస్తే కొత్తగా వచ్చిన వాడికి కూడా అవకాశం ఉంటుంది అని ప్రూవ్ చేయడానికి. సో విపక్షాలపై విరుచుకుపోయిన ప్రధానమంత్రి మోదీ వాడివేడిగా మొదలైన శీతాకాల సమావేశాలు. పార్లమెంట్ అనేది కేవలం సేవల అందజేతకు తప్పిస్తే నాటకాలకు వేదిక కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇక్కడ సేవలు చూసారా, సేవల అందజేత. ఆయన ఇప్పుడు నిజంగా రెండోసారి ప్రధాని అయినప్పుడు కూడా ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా నేను మీకు నాకన్నా మంచి సేవకుడు మీకు దొరకడు అనేలాగా పనిచేస్తా. నేను మీకు అధికారిని కాదు, మిమ్మల్ని పాలించే వ్యక్తిని కాదు, మీకు మంచి సేవకుడిగా ఉంటాను అంటే ఒక అట్లాంటి నిజంగా ఒక్కొక్క స్టేట్మెంటు నరాలు లెక్కబడుచుకునేలాగా అతన్ని అట్రాక్ట్ చేస్తుంది, సమ్మోహితులను చేస్తుంది. సో ఇక్కడ కూడా ఆయన చాలా అద్భుతంగా మాట్లాడారు. ఎన్నికల ఓటమిలో నిస్పృహలో ఉన్న విపక్షాలు ఆ కోపాన్ని తీర్చుకునేందుకు పార్లమెంట్ను ఉపయోగించుకుంటున్నాయి. ఎన్నికల సన్నాహ కసరత్తులు చేసే ప్రాంతంగా చట్టసభల ప్రాంగణాన్ని గత కొంతకాలం నుంచి మార్చేస్తున్నాయని విరుచుకుపడ్డారు. అలాగే శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంట్ వెలుపల విలేకరులతో మోదీ మాట్లాడారు. తర్వాత లోక్సభలో ప్రసంగించారు కూడా. రాజకీయ నాటకాలు ఆడేందుకు కాకుండా నిర్మాణాత్మక ఫలితాలను రాబట్టే చర్చలకు వేదికగా పార్లమెంట్ ఉండాలని, నాటకాలు ఆడాలంటే ఎక్కడైనా అవకాశాలు ఉంటే స్టేజ్ మీద, సీరియల్లోనో, సినిమాల్లోనో, ఓటీటీ ప్లాట్ఫామ్ మీదో ఎక్కడైనా ఆడుకోవచ్చు, కానీ ఇలాంటి వద్ద తగదు అని ఆయన మరొకసారి పునరుద్ఘాటించారు. పార్లమెంట్లో మాత్రం కేవలం విధానాలపైన దృష్టి పెట్టండి. ఓటమి ఎదురైన బీహార్ వంటి చోట ఇప్పటికే మీరు మాట్లాడారు, ఇంకా ఓడిపోతున్న రాష్ట్రాలు కూడా మీరు మాట్లాడండి. చూసారా ఎంత సున్నితంగా పాజిటివ్గా మాట్లాడుతూనే చురక పెడుతున్నారు. అది మోదీ గారి యొక్క స్పీచ్. అంటే నిజంగా ఒక గొప్ప వక్త. ఒకప్పుడు వాజ్పేయి గారు ఎంత అద్భుతంగా మెల్లగా నిదానంగా అద్భుతంగా మాట్లాడేవారో ఆయనలాగే ఈయన కూడా మాట్లాడుతున్నారు. ఆమోదయోగం కాని ఆట ఇది. కొత్త ఎంపీలకు స్ఫూర్తి కలిగించేలా మన ప్రవర్తన ఉండాలి, కానీ కొత్తగా పార్లమెంట్లు వచ్చిన వాళ్ళకి ఈ మధ్యకాలంలో సినిమాల్లో కూడా జోక్స్ వస్తున్నాయి. పిల్లలు అల్లరిగా గందరగోళంగా ఉంటే, ఎరా అసెంబ్లీ సమావేశాలు చూసి వచ్చారా ఏంటి, ఎరా పార్లమెంట్ సమావేశాలు చూసి వచ్చారా ఏంటి అని అడుగుతున్నారంట. అంటే అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి పార్లమెంట్లో. అలా కాదు, ఒక పార్లమెంట్ అంటే ఒక చట్టసభకి వేదిక, యావత్ భారతావని వీక్షిస్తూ ఉంటుంది. అలాంటిది ఎంత ఉన్నతంగా నడుచుకోవాలి అనేది అక్కడ ఆయన యొక్క ప్రధాన సారాంశం.